రాక్షస మొగుడు ఎపిసోడ్ 24. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, చాలా మంది ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. మీకు ఈ వీడియోస్ నచ్చితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయండి. సో ఇంకా స్టోరీలోకి వెళ్ళిపోదాం. తరుణ్ను స్కూల్ టైంకు వెళ్ళి తీసుకెళ్లడం, తిరిగి తీసుకురావడం చేస్తున్నాడు అఖిల్. సెలవు రోజైతే అఖిల్తోనే గడుపుతున్నాడు తరుణ్. ఎప్పుడైనా చందన వెళ్ళి కాసేపు కల్పనతో గడిపి వస్తుంది. కల్పన ఒకసారి వెళ్ళి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెర్సీ అంతా తిరిగి చూసింది. పిల్లలను ముద్దాడింది. చందనకు కొన్ని సలహాలు ఇచ్చింది కూడా. రోజులు వేగంగా గడిచిపోతున్నాయి. ఒకరోజు ఒక విదేశీ మహిళ వచ్చింది హోంకు. ఆమె 2 ఏళ్ల ఆడపిల్లను పెంచుకోవడానికి తీసుకెళ్తుంది. చందన ఆ పిల్ల అదృష్టం అనుకుంది. మీలాగే పిల్లలు లేని వాళ్ళందరూ తలో పాపను దత్తత తీసుకుంటే అనాథలే ఉండరు అని అంది చందన ఆమెతో. 2 లక్షలు పెట్టి ఎందరు కొనుక్కోగలరు అని చిరునవ్వుతో ఆమె వేసిన ప్రశ్నకు తల తిరిగింది చందనకు. అంతవరకు ఎక్కడో పైనుంచి వచ్చే ఫండ్స్తో పెంచుతున్నామని, కోరిన వారికి దత్తత ఇస్తామని చెప్తుంటే నిజం అనుకుంది. ఇప్పుడు అర్థమైంది ఆమెకు అక్కడ జరుగుతున్నది వ్యాపారమని. హోంకు వచ్చే పిల్లలు ఎక్కువగా ఆ లేడీ డాక్టర్ ద్వారానే వస్తారని అర్థమైంది. ఎక్కడ ఏ తల్లి కన్న బిడ్డలో ఖండాంతరాలకు సైతం తరలిపోతున్నారు. గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి రోజుల వయసు గల కవల పిల్లలు మాయమైన వార్త ఊరును కుదిపేసింది. కొద్ది రోజులకు హోంకు 4 పిల్లలు వస్తే వారిలో 2 కవలలు వచ్చారు. దాంతో చందనకు వ్యవహారం పూర్తిగా అర్థమైంది. అలా ఆలోచిస్తున్న చందనకు అంత పరధ్యానం ఏమిటమ్మా అని ఒక గొంతు వినబడింది. ఆ గొంతు విని ఉలిక్కిపడి చూసింది చందన. అక్కడ జయరాం ఉన్నాడు. రేపు పెద్ద ఆయన వస్తున్నాడు, ఆ ఏర్పాట్లు చూడాలి, కలలు తర్వాత కనొచ్చు అని అన్నాడు. అతడి మాటలకు చురుగ్గా చూసింది. హోం అంతా అద్దంలా తయారు చేశారు. రంగురంగుల కాగితాలతో, దీపాలతో అందంగా అలంకరించారు. పిల్లలందరికీ కొత్త బట్టలు వేశారు. సభకు ఏర్పాట్లు చేశారు. అంతా హడావిడి ఎందుకు అర్థం కాలేదు చందనకు. సాంఘిక సంక్షేమ శాఖ మంత్రురాలు ముఖ్య అతిథిగా వచ్చింది. 5-6 కార్లు బిలబిలామని వచ్చి ఆగాయి. ఒక పెద్ద పడవ లాంటి కారులోంచి దిగాడు ఒక పెద్దాయన అనబడే వ్యక్తి. అతడు మంత్రిని, మిగతా వారిని స్టేజి పైకి ఆహ్వానించి కూర్చోబెట్టాడు. ఎవరెవరో అతడి ఔదార్యాన్ని కొనియాడుతూ స్పీచ్ ఇచ్చారు. అనాథ పిల్లలకు ఆయన పెద్ద వరమని ఆకాశానికి ఎత్తి పొగిడింది మంత్రిని. ఇక చివరగా ఆ పెద్దాయన ఉపన్యాసం ఇచ్చాడు. ఈ సంస్థ మేము స్థాపించి 10 సంవత్సరాలు అయింది. ఎందరో అనాథ పిల్లల పాలిట కల్పతరువు మా సంస్థ. విద్య, వైద్యం, సర్వ సదుపాయాలు అందిస్తున్నాం. ఎందరో అనాథ పిల్లలను పెంచుతూ వారిని కోరిన వారికి దత్తత ఇస్తున్నాం చట్టబద్ధంగా అని చెప్పాడు. అతడి స్పీచ్ అయ్యాక అతడి సేవలను కొనియాడి అతడికి దీనబంధు అని బిరుదులిచ్చి శాలువా కప్పారు. ఆఖరుగా సంస్థలో పిల్లలకు, ఉద్యోగులకు కొత్త బట్టలు పంచుతున్నాడతడు. అతడు అందించగా మంత్రిని ఒక్కొక్కరికి చిరునవ్వుతో అందిస్తుంది. కెమెరాలు, వీడియోలు కళ్ళు మిరిమిట్లు గొలుపుతున్నాయి. తమరు కూడా వెళ్ళండి మేడం అని జయరాం చెప్పాడు. ఆ బట్టలు నాకంటే అవసరం ఉన్న వాళ్ళకి ఇవ్వండి, నాకొద్దు అని అంది చందన. సరే వద్దు, కానీ మంత్రి గారు కారు ఎక్కే వరకు ఆవిడ కూడానే ఉండాలి, నువ్వు వెళ్ళు తల్లి తొందరగా అని అన్నాడు. చందనకు జయరాం ప్రవర్తన, మాట తీరు కంపరం కలిగిస్తుంది. నెమ్మదిగా స్టేజ్ దిగి వస్తున్న మంత్రి గారిని సమీపించి ఆమెతో నడుస్తున్న చందన ఒక్కసారిగా షాక్ తిన్నట్లు ఆగిపోయింది. మంత్రి కారు వెళ్ళిపోయింది. కారు డోరు ఒకరు తీయగా ఎక్కబోయిన పెద్దాయన, ఆ జయరాం చూడు, రేపు అమెరికా నుంచి అని అంటూ జయరాం కోసం వెనుతిరిగి చందనను చూసి షాక్ అయ్యాడు. తన వైపే చూస్తూ నిలబడిన చందన అతడికి కనిపించింది. నమ్మలేనట్లు చూశాడు ఆమె వైపు. తొట్రుపాటను సర్దుకుంటూ ఆమె అని అంటూ జవాబు కోసం చూశాడు. ఆమె కొత్తగా చేరిన ఇన్ఛార్జ్ సార్ అన్నాడు జయరాం. ఆమె పేరేంటి అని అడిగాడు ఆ పెద్దాయన. ఆమె పేరు చందన సార్ అని చెప్పాడు. అతని చేతిలో కారు తాళాలు ఉన్న గోల్డ్ చైన్ జారి కింద పడింది. అది తీసి అందించారు ఎవరో. అలా ఒక్క క్షణం చందన వైపు చూసి కారెక్కి వేగంగా వెళ్ళిపోయాడు ఆ పెద్దాయన. మేడం, పెద్దాయనకు నచ్చేశారు అని వెకిలిగా పేలుతూ వెళ్తున్న జయరాంను ఏమీ అనలేదు చందన. ఆమె పెదవులు అప్రయత్నంగా కదిలాయి. రమేష్ ఇన్ని సంవత్సరాల తర్వాత ఇలా కనిపించాడు. దాంతో నీరసంగా ఒక కుర్చీలో కూలబడింది ఆమె. అతడిలా తిరిగి తన జీవితంలో తటస్థపడగలడని అసలు ఊహించలేదు. దాంతో గతం సినిమాలా కళ్ళ ముందు కదిలింది. తనకి ఇంకా బాగా గుర్తుంది. ఆ రోజు తరుణ్ మొదటి పుట్టినరోజు. అట్టహాసంగా వద్దంటే వినకుండా భారీగా లంచ్ అరేంజ్ చేసి ఊరందరినీ పిలిచి ఎంతో ఖర్చు చేశాడు రమేష్.
తరుణ్తో పాటు తనకు కూడా ఖరీదైన చీర కొన్నాడు వద్దంటే వినకుండా. తన భర్తకు తమ గురించి అంత కన్సర్న్ ఉన్నందుకు ఎంతో సంబరపడిపోయింది చందన. రాత్రి ఫ్రెండ్స్కు డిన్నర్ అంటూ పార్టీ ఇచ్చాడు. ఆ సీసాలు, వాసనలు, వాళ్ళ తాగుబోతు మాటలు చాలా ఇబ్బంది అనిపించాయి. అతడికి గట్టిగా వార్నింగ్ ఇవ్వాలి, మరోసారి ఇలా పార్టీలవి ఇంట్లో చెయ్యొద్దని అనుకుంది చందన. కానీ మరి ఆ అవసరమే కలగలేదు. ఏదో మంచి బిజినెస్ చెయ్యి దాటిపోతుందని 2 లక్షల రూపాయలు ఉంటే కోట్లు సంపాదించవచ్చు అని బలవంతంగా తరుణ్ పేరున ఉన్న FD పేపర్స్ తీసుకొని కారులో ఆ ఫ్రెండ్స్తో కలిసి వెళ్ళిపోయాడు. అదే ఆఖరుగా చూడటం. తరుణ్ తన బుల్లి చేతులతో టాటా చెప్పాడు అతడికి. అలా కొన్ని రోజులకే తనను పసిబిడ్డను వదిలి తన డబ్బుతో పరారీ అయ్యాడని రుజువైంది. అలా ఆలోచిస్తున్న చందనకు రామ్మ మంచు కురుస్తుంది అని పిలిచింది ఆయా. దాంతో ఉలిక్కిపడి చూసింది ఆమె. లేమ్మా, అందరూ వెళ్ళిపోయారు అని అంది. దాంతో యాంత్రికంగా గదిలోకి వెళ్ళిపోయింది చందన. పెళ్ళైన 2 ఏళ్లకే అదృష్టం తేలిపోయింది. ఎన్ని రోజులైనా అతడి జాడ లేకపోయేసరికి బాబాయ్ ఎన్నో విధాలా ప్రయత్నించి చూశాడు. రమేష్ జాడ ఏం తెలియలేదు. ఎన్ని రాత్రులు అతడికేం కీడు జరిగిందోనన్న బాధతో దుఃఖించింది తను. రోజులు నెలలుగా, నెలలు సంవత్సరాలుగా మారిపోతున్నా రమేష్ జాడ లేదు. అయినా ఏదో మూల మనసులో అతడు తప్పక తమ కోసం వెతుక్కుంటూ వస్తాడన్న ఆశ బతికే ఉంది. తరుణ్కు 7 ఏళ్లు నిండిపోయాయి. మనోవేదనతో కుంగిపోతున్న తనను ఒక దరి చేర్చాలన్న తపనతో బాబాయి ఇటు తన స్నేహితులు కలిసి ఒప్పించి ఆదర్శాలకు మారు రూపంగా, ఆదర్శాలకు మరో రూపంగా ముసుగు వేసుకున్న మధుతో తన జీవితాన్ని మరో ముడివేశారు. కానీ చిక్కుముడిగా మారిన ఆ బంధం తన మనసును దహించి వదిలిపెట్టింది. అడ్రస్ దొరకని ఉత్తరంలో తను తిరిగి యథాస్థితికి చేరుకుంది. తన మనసు పైన, సంఘంలో తన ఉనికి పైన విధి 2 రెట్లు ముద్ర వేసింది కసిగా. ఇక అలా ఆలోచిస్తూ ఉండగా మమ్మీ అని అంటూ పరుగున వచ్చాడు తరుణ్. కల్పన ఆంటీ ఈ కవరు నీకు ఇమ్మంది. నేను అన్నం తినేశాను. మర్చిపోయాను, అంకుల్ బయట కార్లో ఉన్నారు అని అంటూ మళ్ళీ బయటకు పరుగు తీశాడు. మంచంపై నిర్జీవంగా కూర్చుందామే. ఏం జీవితం తనది. ఒక ద్రోహి చేతుల్లో ఘోరంగా మోసపోయింది. అక్కడి నుంచి ఒక కిరాతకుడి చేతిలో నరకం చవి చూసింది. చేతిలో ఫోటోను 2 ముక్కలుగా చించి విసిరికొట్టింది దుఃఖిస్తూ. మరి ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. మీరేమైనా గెస్ట్ చేస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేయండి. ఫ్రెండ్స్, చాలామంది డైలీ వీడియోస్ పెట్టమని అడుగుతున్నారు. సో నేను కూడా అదే కరెక్ట్ అనుకొని ప్రతిరోజు వీడియో పెడదాం అనుకుంటున్నాను ఇక మీదట. అలాగే ఇంకో కొత్త స్టోరీ కూడా నేను స్టార్ట్ చేయబోతున్నాను. అది ఆల్టర్నేట్గా, అంటే ఈరోజు ఈ వీడియో ఉంటే రేపు వేరే వీడియో ఉంటుంది. ఇంకా ఆ స్టోరీ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. అలాగే డైలీ 11 o'clock మార్నింగ్ కూడా ఇంకొక స్టోరీ నేను అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాను. సో అలా డైలీ 2 వీడియోస్ అయితే. మరి మీరేమనుకుంటున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.